హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ అయి ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది స్కూల్ నుంచి ఇంటికి వస్తుంది. తన పేరు వచ్చేసి సూ కింగ్రాన్ అయి ఉంటుంది. అలా తన ఇంట్లోకి వెళ్తూ ఉంటే వాళ్ళ స్టెప్ మదర్ ఏమో కోపంగా, ఇక్కడికి రా, నేను నీతో కొంచెం మాట్లాడాలి, నేనంటే నీకు లెక్క లేకుండా పోయిందని చెప్పేసరికి అక్కడే తన స్టెప్ సిస్టర్ అయిన సూరన్ కూడా అంటే, అక్క నా దగ్గరికి రా, మా అమ్మ నీ కోసం ఏదో మాట్లాడుతుందంట, నీకు చాలా ఇంపార్టెంట్ అయిన పని అని చెప్పేసరికి దేని గురించి మాట్లాడాలనుకుంటున్నారో చెప్పండి అని హీరోయిన్ అనేది అడుగుతుంది. అలా అడిగేసరికి నువ్వు కనుక ఒక పర్సన్ ని పెళ్లి చేసుకోవాలి, అదే పర్సన్ చాలా రిచ్ పర్సన్, అలాగే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి, ఆ పర్సన్ నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పేసరికి ఒక్కసారిగా హీరోయిన్ నిజంగానే ఆ పర్సన్ నేను పెళ్లి చేసుకుంటే చాలా బాగా చదువుకోవచ్చు, ఈ డిస్టర్బెన్స్ కూడా నాకు ఉండవని హీరోయిన్ అనుకుంటుంది. కానీ వాళ్ళు అంత తొందరగా నాకు ఎందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు, అది కూడా అంత రిచ్ పర్సన్ అని హీరోయిన్ అదే క్వశ్చన్ అడుగుతుంది. అది నాకెందుకు పెళ్లి చేయాలనుకుంటున్నారు, మీ కూతురు ఉంది కదా అని చెప్పేసరికి నా కూతురు ఆ పర్సన్ కరెక్ట్ కాదు, ఎందుకంటే తను ఒక డిజేబుల్డ్ పర్సన్, అలాంటి పర్సన్ కి నా కూతురు నేను ఇచ్చేలా పెళ్లి చేయాలనుకుంటున్నాను, నీకు ఎలాగో మీ గ్రాండ్ మా సేఫ్టీ ఇంపార్టెంట్ కాబట్టి నువ్వు తను పెళ్లి చేసుకోవాలని చెప్పేసరికి హీరోయిన్ సరే నేను పెళ్లి చేసుకుంటాను కానీ నాకు 1 మిలియన్ ఇవ్వాలని చెప్తే అది విన్న వాళ్ళ స్టెప్ మదర్ కోపంగా ఇది చాలా ఎక్కువ మనీ, నేను అసలు ఇవ్వనని చెప్పేసరికి సరే అయితే మీ కూతుర్ని మీరు ఇచ్చుకోండి, ఎలాగో మన ఫ్యామిలీకి కాంట్రాక్ట్ ఉందంటున్నారు కదా, అది మీ ఇష్టం అని చెప్పేసరికి సూరనే మా మమ్మీ ఇప్పుడు ఎలా అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే వెనుక నుంచి వాళ్ళ డాడీ ఏమో నేను ఇస్తాను 1 మిలియన్, నువ్వు ఆ కాంట్రాక్ట్ పైన సైన్ చేయని చెప్పేసరికి వెనక వాళ్ళ డాడీ అనేది వచ్చింటాడు. అలా డైరెక్ట్ సోఫాలో కూర్చొని నువ్వు అడిగినట్టే 1 మిలియన్ ఇస్తాను, ఇందులో సైన్ చేయని ఆ పేపర్స్ చూపిస్తే హీరోయిన్ ఏమో నాకు మీ పైన అస్సలు నమ్మకాలు లేవు, అలాంటప్పుడు మీరు మనీ ఇవ్వకముందు నేను ఎలా సైన్ చేస్తానంటే ఇదిగో ఈ కార్డులోని 1 మిలియన్ ఉన్నాయి తీసుకో ఇప్పుడు సైన్ చేయని చెప్పేసరికి అవునా సరే అని ఆ కార్డుని అనేది తీసుకుంటుంది. ఇదంతా అక్కడ సూరన్ చూసి నువ్వు ఎక్కువ రోజులు అలా అక్కడ ఎలా ఉంటావు, తను ఒక డిజేబుల్డ్ అసలు చనిపోయిన పర్సన్ ఇప్పటికీ కూడా స్టిల్ కోమాలోనే ఉన్నాడని చెప్పేసరికి హీరోయిన్ అయితే తను నేను పట్టించుకోవాల్సిన పని లేదు, నా చదువు నేను ఏదో చదువుకోవచ్చు అని తను అనేది అక్కడ సాయం చేస్తుంది. ఆయన వాళ్ళ పేరెంట్స్ పైన అలాగే వాళ్ళ సిస్టర్ పైన నమ్మకాలు లేకపోవడంతో తను ప్రతి ఒక్కటి కూడా ప్రూఫ్స్ అనేవి తీసుకుంటుంది. అలా ప్రూఫ్స్ అన్ని కూడా తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయేసరికి వాళ్ళ స్టెప్ మదర్కి ఏమో కోపం వస్తుంది. కానీ మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మ్యాన్ అనేది చూసుకోవడానికి అక్కడికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే వాళ్ళ మదర్ చనిపోయినాక వాళ్ళ గ్రాండ్ మ్యాన్ తన విలేజ్ లో పెట్టి పెంచి పెద్ద చేసి ఉంటుంది. అలా తనకు చాలా బాగా చదువు ఉందని వాళ్ళ గ్రాండ్ మా ఇక్కడికి తీసుకొని వస్తే అప్పుడు వాళ్ళ గ్రాండ్ మా క్యాన్సర్ రావడంతో హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. అలా ప్రతిరోజు కూడా వాళ్ళ గ్రాండ్ మా దగ్గర చూసుకుంటూ తను చదువుకుంటూ ఉండేసరికి వాళ్ళ గ్రాండ్ మా ఏమో స్పృహ వచ్చి నువ్వు ఇక్కడే ఉండాల్సిన పని లేదు, నేను విలేజ్ కి తీసుకొని వెళ్తాను, నేను బతికినన్ని రోజులు కూడా నువ్వు అక్కడే ఉంది అని చెప్పినా కానీ హీరోయిన్ వద్దు గ్రాండ్ మా నేను ఇక్కడే ఉంటానని చెప్తుంది. అలా నెక్స్ట్ డే హీరో వాళ్ళ ఇంటికి అనేది వెళ్తే అక్కడ హీరో వాళ్ళ మదర్ ఏమో తను పిలిచి నీ పేరైనా రండ్రన్ అనేసరికి అవును నా పేరు అని చెప్తుంది. ఎందుకంటే వాళ్ళ సిస్టర్ ప్లేస్ లో హీరోయిన్ వెళ్తున్నందుకు వాళ్ళ సిస్టర్ పేరుతోటి తన పేరు అనేది కంటిన్యూ చేసుకుంటుంది. అలా సరే అయితే నువ్వు లోపలికి వెళ్ళి ఏదైనా ప్రాబ్లం ఉన్న వెంటనే ఇంట్లో ఉన్న మేడ్ కి ఇన్ఫార్మ్ చేయని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అయిన తన బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి అనేది వెళ్తుంది. తన బెస్ట్ ఫ్రెండ్ ఎవరో కాదు, ఇప్పుడు హీరోయిన్ పెళ్లి చేసుకోబోయే వాళ్ళ సిస్టర్ అయి ఉంటుంది, తన పేరు వచ్చేసి యారావ్ అయి ఉంటుంది. అలా నువ్వు చాలా హ్యాపీగా ఉంది, నువ్వు ఇప్పుడు మా బ్రదర్ కాబోయే ఫియాన్సీ అని చెప్పేసరికి సూరనేమో ఏమీ తెలియనట్టు నన్ను క్షమించు, నేను కాదు మీ బ్రదర్ని పెళ్లి చేసుకునేది మా సిస్టర్, ఎందుకంటే మా పేరెంట్స్ అదే చెప్పారు, నేను మా పేరెంట్స్ చెప్పినట్టే చేస్తానని చెప్పేసరికి యారన్క మా కోపం వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు మీ హీరోయిన్ లోపలికి వెళ్ళి చూస్తే తనకు కాబోయే హస్బెండ్ డిజేబుల్డే కాదు, మొత్తానికి కూడా అసలు లేవలేని సిచ్యువేషన్ లో ఉన్నాడని డాక్టర్ చెక్ చేసి తను ఇంకా రికవరీ కాలేదని చెప్తారు. అతనే అనమాట మన హీరో, తన పేరు వచ్చేసి ఫెంగ్ జింగ్ చెన్ ఉంటుంది. అలా తను అలానే పడుకునేసరికి అక్కడ ఉన్న బేడేమో అన్ని కూడా హీరోని ఎలా చూసుకోవాలి, ఏ టైంకి మెడిసిన్ ఇవ్వాలి, ఎలా తనకనేది మొత్తం కూడా బాడీ ఎలా చూసుకోవాలి మొత్తం కూడా చెప్పేసరికి హీరోయిన్ సరే అని చెప్తే సరే అయితే మీకు ఖచ్చితంగా టాప్ యూనివర్సిటీలో వచ్చేటట్టు అలాగే ప్రతి ఒక్కటి కూడా మేడం చూసుకోమన్నారని చెప్పి తన రూమ్ కనేది తీసుకొని వెళ్ళిపోతారు. అలా హీరోయిన్ ఏమో తన రూమ్ లో చదువుకుంటూ ఉంటే అప్పుడే అక్కడికి వస్తుంది హీరో వాళ్ళ సిస్టర్ వచ్చేసి కోపంగా హీరోయిన్ అనేది గట్టిగా పిలిచి తన రూమ్ దగ్గరికి అనేది వెళ్తే అక్కడ ఇంట్లో పనిచేసే బట్లర్ ఏమో మేడం పైన ఉన్నారని చూపిస్తుంది. అలా హీరోయిన్ రూమ్ దగ్గరికి వెళ్ళి తన డోర్ గట్టిగా తడుతూ నువ్వు బయటికి రా ఫస్ట్, నువ్వు అసలు దేనికి వర్త్ అవుతావని మా ఇంటికి వచ్చావని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇక్కడ ఎవరున్నారో తెలియదు అని చెప్పేసరికి హీరో వాళ్ళ సిస్టర్ ఏమో తన్ని కొట్టడానికి చూస్తే హీరోయిన్ తిరిగి తన్ని కొడుతూ ఇంకొకసారి నాతో ఇలా బిహేవ్ చేయాలని చూస్తే నేను అసలు వదిలిపెట్టను, నా గురించి తెలుసు కదని చెప్పేసరికి తనుండి నాకు తప్పైంది నన్ను
క్షమించు, ఇంకెప్పుడు కూడా ఇలా చేయనని చెప్తే సరే అయితే ఇక నుంచి వెళ్ళిపోయి అని చెప్పేసరికి ప్రామిస్ నన్ను స్టడీలో అస్సలు డిస్టర్బ్ చేయను, వెళ్ళిపోతానని చెప్తుంది. అలా చెప్పేసరికి సరే అని తను అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో చాలా బాగా కష్టపడి చదువుతూ ఉంటుంది. కానీ అంతటితో హీరో వాళ్ళ సిస్టర్ వినకుండా తన ఫ్రెండ్స్ని పిలిచి తననేది పార్టీ ఇస్తూ పెద్దగా డీజే సౌండ్స్ అనేది చేస్తుంది. ఆ సౌండ్స్తో హీరోయిన్ డిస్టర్బ్ అయి చదువుకోలేకపోవడంతో డైరెక్ట్గా కిందకి వచ్చి అవన్నీ ఆఫ్ చేసేసరికి అక్కడ తన సిస్టర్ అయిన యారన్ కూడా ఉంటుంది. అలా కోపంగా అక్క నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు మేము ఎంజాయ్ చేస్తుంటే ఇలా అంతా కూడా డిస్టర్బ్ చేస్తున్నామని చెప్పేసరికి అది చూసిన హీరోయిన్ ఏమో ఇక్కడ నేను చదువుకుంటున్నాను మీరంతా కలిసి నా స్టడీని మీరెందుకు డిస్టర్బ్ చేస్తున్నారని చెప్పేసరికి ఇది మా అన్నయ్య ఇల్లు, మా అన్నయ్య ఇంట్లో నేనుంటే నీకేం ప్రాబ్లం అని చెప్పి హీరో వాళ్ళ సిస్టర్ అన్నా కానీ సరే అయితే మీ బ్రదర్కి హెల్త్ బాగాలేదు ఆ మాత్రం కూడా తెలియదు అని చెప్పేసరికి వాళ్ళంతా పార్టీ క్యాన్సిల్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్కి మెలకు వచ్చి చూస్తే టైం చాలా ఎక్కువ అయిపోయి ఉంటుంది. దీని అంతటికి కారణం కూడా హీరో వాళ్ళ సిస్టర్, అలాగే తన సిస్టర్ అని కోపంగా వాళ్ళని తిట్టుకుంటూనే ఉంటే బయట తను పిలవడంతో బయటకు అనేది వెళ్తుంది. అలా బయటకు వెళ్ళి చూసేసరికి మీకోసం ఎంతసేపు వెయిట్ చేయాలని చెప్పి డాక్టర్ వచ్చి చెక్ చేస్తున్నాడు అనేసరికి సరే అని హీరోయిన్ తను ఫ్రెష్ అయ్యి హీరోకి అనేది మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉంటుంది. అలా క్లీన్ చేసేది మొత్తం అయిపోయినాక ఒక్కసారిగా హీరో బటన్స్ తీసి హీరో బాడీని క్లీన్ చేద్దామని చూస్తే హీరోకు నా సిక్స్ ప్యాక్ చూసి షాక్ అయిపోతుంది. అలా తనకు తెలియకుండా తను అలానే చూస్తూ అలా టచ్ చేస్తూ ఉండేసరికి అక్కడ పనిచేసే మేడేమో నవ్వుకుంటూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ అనేది కిందికి వస్తుంది. అలా కిందికి వచ్చి ఫుడ్ తిందామని చూస్తే అక్కడ ఆల్రెడీ హీరో వాళ్ళ సిస్టర్ ఉండడంతో ఏదో ప్రాబ్లం లాగా ఉందని చెప్పి ఎందుకైనా మంచిది నా సేఫ్టీ కోసం అని అక్కడ వీడియో రికార్డింగ్ పెట్టి హీరోయిన్ అనేది తినడానికి వెళ్తుంది. అలా తను తిందామని శాండ్విచ్ తిని ఒక బైట్ తీసుకునేసరికి అది చాలా ఉప్పుగా ఉండడంతో వెంటనే ఉమ్మేస్తుంది. అలా ఉమ్మేసి ఇప్పుడు ఇది ఎవరైతే కుక్ చేశారో వాళ్ళని పిలిచేసరికి ఆ సర్వెంట్ ఏమో భయపడి సైలెంట్ గా ఉండే అప్పుడే తన డోర్ బెల్ మోగడంతో వెంటనే మోకాళ్ళ పైన కూర్చొని నేను ఇది కావాలని చేయలేదు, నన్ను క్షమించండి, నేను ఇంకెప్పుడు కూడా ఇలా చేయనంటే అప్పుడే ఆ డోర్ లో నుంచి మా ఇంట్లో పనిచేసే సర్వెంట్స్ ని బెదిరించడానికి నీకు ఎంత ధైర్యం అని గట్టిగా అరుచుకుంటే అక్కడికి అనేది వస్తుంది. తను ఎవరో కాదు, హీరో వాళ్ళ గ్రాండ్ మా ఉంటుంది. అలా హీరో నుండి గ్రాండ్ మా నేను చెప్పేది అబద్ధం కాదు నిజమే, చూడండి నేను తినే ఫుడ్ లో చాలా సాల్ట్ కలిపారు, ఇది ఎవరు చేశారో చూడండి, ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది కదా అని చెప్పేసరికి బట్లర్ ఏమో సీసీటీవీ ఫుటేజ్ పని చేయట్లేదని చెప్తారు. అది చూసిన హీరోయిన్ ఏమో ఇలా జరుగుతుందని తెలిసి నేను ముందుగానే వీడియో రికార్డింగ్ చేశాను, ఇదిగోండి అప్పుడైనా మీకు చూడండి అప్పుడు అర్థమవుతుందని చెప్పేసరికి అది చూసిన హీరో వాళ్ళ సిస్టర్ ఏమో ఫోన్ లాక్ కావాలనుకున్నా కానీ హీరోయిన్ ఇవ్వదు. తర్వాత హీరోయిన్ ఏమో మళ్ళీ హీరో దగ్గరికి వెళ్దామని తను చెక్ చేసి తను అలా వెళ్ళిపోయిన తర్వాత వెంటనే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మాట్లాడుకుంటూ ఉంటే ఒక్కసారిగా హీరోయిన్ కూడా కిందికి వెళ్తుంది. అలా కిందికి వెళ్ళేసరికి హీరో వాళ్ళ మదర్ ఏమో తను చాలా హ్యాపీగా పదమ్మ కూర్చో అందరం కలిసి కూడా తిందాం ఫ్యామిలీ డిన్నర్ అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని వాళ్ళతో పాటు వెళ్ళి కూర్చుంటుంది. అలా కూర్చున్న తర్వాత వాళ్ళ మదర్ ఏమో చాలా హ్యాపీగా వాళ్ళ సిస్టర్ పేరు పెట్టి పిలిచేసరికి అది చూసిన హీరో వాళ్ళ సిస్టర్ కోపం వచ్చి తన పేరు అది కాదు మమ్మీ, తను చీట్ చేసిందని చెప్పేసరికి ఇక్కడ ఏం జరుగుతుందని హీరో వాళ్ళ మదర్ అడిగితే అవును నా పేరు సూ కింగ్రాను, నేనే సూ ఫ్యామిలీకి పెద్ద కూతుర్ని, తనేమో మా సెప్ సిస్టర్ అని చెప్పేసరికి అది విన్న సూరానేమో కోపంగా ఎందుకక్క నన్ను అందరి దగ్గర బ్లేమ్ చేస్తావు, నేను ఎంత మంచిగా నీతో ఉన్నా కానీ అని చెప్పేసరికి హీరోయిన్ అయితే సరే ఇదే ప్రాబ్లం అయితే చెప్పండి, నేను ఇప్పుడే మీకు డివోర్స్ ఇచ్చేస్తాను, అప్పుడు మీరే మా సిస్టర్ని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసరికి అది విన్న సూరానేమో భయపడి నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పడానికి కూడా భయపడి సైలెంట్ గా ఉండిపోతుంది. అలా హీరోయిన్ ఏమో అక్కడ నుంచి వెళ్ళిపోయినాక మరోవైపు ఏమో హీరో వాళ్ళ సిస్టర్ అలాగే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కూడా ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ నువ్వు అస్సలు భయపడొద్దు, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి, తను ఇలా చీట్ చేసినా ఏంటి, నేను ఎప్పటికీ కూడా మంచిగానే చూసుకుంటానని చెప్పేసరికి వాళ్ళ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో చాలా థ్యాంక్స్, నువ్వు నన్ను నమ్ముతున్నందుకు అని చెప్తే నేనెందుకు నమ్మను, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదని చెప్తుంది. అలా సరే అయితే తనకి ఇప్పుడు ఎగ్జామ్స్ అంటే చాలా ఇష్టం, అలాగే తను కష్టపడి చదువుతుంది, అలా నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంది. ఆ నోట్స్ మొత్తం కూడా డిస్ట్రై చేస్తే ఎంత బాగుంటుందని చెప్పేసరికి సరే అని హీరో వాళ్ళ సిస్టర్ ఏమో తన కోసం టీ తీసుకుని వెళ్తున్నట్టు తన స్వారీ కిందని చెప్పి ఆ టీ అంతా కూడా తన హీరోయిన్ చదువుకునే బుక్స్ పైననే పాడిస్తుంది. అలా బుక్స్ అన్ని కూడా కావాలని క్లీన్ చేస్తున్న పేరుతోటి మొత్తం బుక్స్ అన్ని కూడా అలా పడితే అలా చేసేసరికి హీరోయిన్ కోపం వచ్చి తను కొడితే అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ మదర్ వచ్చి నువ్వు ఇలానే చేసేది నీ కాబోయే మర్దలతో అని చెప్తే హీరోయిన్ కోపంగా అవునా సరే అయితే నేను ఫెంగ్ ఫ్యామిలీలోనే ఉండను, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను, అలాగే
అలాగే ఇదిగోండి నేను 1 మంత్ 2 మంత్స్ నుంచి కష్టపడి రాసుకున్న నోట్స్ అన్ని కూడా ఎలా మొత్తం కూడా కంప్లీట్ చేసిందని చెప్పేసరికి హీరో వాళ్ళ మదర్ సరే నువ్వు టెన్షన్ పడొద్దు, టాప్ యూనివర్సిటీ నుంచి నీకోసం కొన్ని నోట్స్ ప్రిపేర్ చేపించుకొచ్చి తీసుకొస్తానని చెప్తే హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఒప్పుకుంటుంది. అలా అక్కడికి కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ వస్తున్నారని, అలాగే అక్కడ హీరోయిన్ కూడా అందరికి పరిచయం చేయాలని వాళ్ళ మదర్ హీరోయిన్ తీసుకొని వెళ్ళిపోతే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అలాగే హీరో వాళ్ళ సిస్టర్ ఇద్దరు కూడా కలిసి హీరోయిన్ కి ఎన్ని మార్క్స్ వచ్చాయో బయట పెడితే తను అందరి ఎదురు కూడా అవమానం పడుతుంది కదా అని వాళ్ళు అలా అనుకుంటారు. వాళ్ళు దాని ప్రకారమే హీరోయిన్ కి వచ్చిన మార్క్స్ లిస్ట్స్ అని తీసుకొని అందరి ఎదురుగా హీరో వాళ్ళ సిస్టర్ చూడండి తను బయటికి మాత్రమే ఏదో కష్టపడి చదువుతున్నట్టు చేస్తుంది కానీ తన మార్క్స్ ఎన్ని వచ్చాయి కేవలం 607 వచ్చాయి అంతే, అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ నిజంగానే తను స్టూపిడ్, నాకు దాంట్లో ఏ మార్క్స్ అలాగే ఏ ఎగ్జామ్ కింద వచ్చాయో కూడా ఆలోచించుకోవట్లేదని చెప్పి ఒక్కసారిగా లేచి ఇదిగోండి ఇది నాకు అన్ని ఎగ్జామ్స్ ప్రకారం వచ్చింది కాదు, నేను కేవలం మ్యాథమెటిక్స్ రాశాను అందులో నాకు టాప్ మార్క్స్ వచ్చాయి, కేవలం అవి ఎన్ని మార్క్స్ ఉంటాయి మీకు కూడా తెలుసు కదా, నేను స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు, అవుట్ ఆఫ్ కేవలం 260 ఉంటాయి అందులో నాకు 207 వచ్చాయి, ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇంకా ఏమైనా కావాలని చెప్పేసరికి అది విన్న హీరో వాళ్ళ మదర్ నిజంగానే తను ఒక టాపర్ కాబట్టి ఇలానే తను కంటిన్యూ చేస్తే ఖచ్చితంగా మా ఫ్యామిలీకి ఏదో ఒక విధంగా ఉపయోగపడుతుందని వాళ్ళ మదర్ అనుకుంటే ఇదంతా కూడా హీరో వాళ్ళ సిస్టర్ నేను నమ్మను అసలు నువ్వు ఫేక్ రిపోర్ట్స్ క్రియేట్ చేసావన్నా కానీ హీరోయిన్ తన ఫోన్ లో చూపిస్తుంది. ఇలా కాదని చెప్పి హీరో వాళ్ళ సిస్టర్ అలాగే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఇద్దరు కూడా కలిసి గ్రాండ్ మా చూడండి తన అన్నని చూసుకోకుండా ఎప్పుడు కూడా స్టడీ చదువుతూనే ఉంది, మనం తన్ని పెళ్లి చేసుకునేది ఎందుకు మన అన్నయ్యని చూసుకుంటారనే కదా, ఇలా చేస్తే అన్నయ్య ఎప్పుడు రికవర్ అవుతారు మీరే చెప్పడని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ మాకి తెలియకుండానే కోపం వస్తుంది, ఎందుకంటే తనకి మనవడు అంటే చాలా ఇష్టం. అలా పైకి వెళ్ళి చూసేసరికి హీరోయిన్ ఇంకా చదువుకునేసరికి వాళ్ళ గ్రాండ్ మా ఏమో కోపంగా నువ్వు నా మనవడిని పట్టించుకోకుండా ఇంకా ఏం చదువుతున్నావు అని చెప్తే హీరోయిన్ ఏమో డాక్టర్స్ చెప్పారు తను మనకి మాట్లాడిచ్చి అలాగే ఏదైనా చదివి వినిపిస్తే తనకి రికవర్ అవుతుందని చెప్పేసరికి అది విన్న వాళ్ళేమో నువ్వు కావాలని అబద్ధాలు చెప్తున్నావు, ఇదిగో నువ్వు నీ క్లాస్కి అలాగే ఎగ్జామ్కి సంబంధించింది చదువుతున్నావు మాకే అబద్ధాలు చెప్తున్నావా ఏంటని చెప్పేసరికి హీరోయిన్ కోపం వచ్చి తన్ని కొట్టి ఇంకెప్పుడైనా కానీ ఇలానే బ్లేమ్ చేస్తే అస్సలు తట్టుకోనని చెప్పేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కూడా మధ్యలోకి రాకపోతే నీకు కూడా పడితే చూడని చెప్తే తను కూడా సైలెంట్ గా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయినాకేమో హీరో వెళ్ళి ఇప్పుడు నేను ఇంకేం చదువుకోవాలి ప్రతి దాంట్లో నన్ను ఇలానే డిస్టర్బ్ చేస్తారని చెప్పి ఇక్కడ హీరో రూమ్ లో ఒక స్టడీ రూమ్ ఉందని తెలుసుకుని అక్కడికి వెళ్ళి బుక్స్ అన్ని కూడా సెర్చ్ చేస్తూ ఒక బుక్ అనేది తీసుకుంటుంది. ఆ బుక్ తీసుకున్న వెంటనే అందులో నుంచి ఒక పేపర్ కింద పడిపోతుంది. అది ఏంటా పేపర్ అని హీరోయిన్ తీసుకొని చూస్తే అది ఒక ప్రెగ్నెంట్ రిపోర్ట్ అయి ఉంటుంది. అందులో నా హీరో వాళ్ళ సిస్టర్ పేరు ఉండడంతో షాక్ అయిపోయి ఇలా అయితే కాదు ఇన్ని రోజులు కూడా నన్ను బుల్లీ చేశారు కదా ఇదే మంచి అవకాశం అని తన ఫోన్ లో నా కొన్ని ఫొటోస్ తీసుకొని వెంటనే అది హీరో వాళ్ళ మదర్ ఎదురుగా పెడతారు. అది చూసిన వాళ్ళ మదర్ ఏమో ఇదేం రిపోర్ట్ అని చెప్తే ఒకసారి చూడు మీకే అర్థమవుతుంది కదా అని చెప్పేసరికి ఒక్కసారిగా ఆ రిపోర్ట్ చూసి హీరో వాళ్ళ సిస్టర్ కూడా భయపడిపోతుంది. అలా భయపడిపోయి నా నిజం ఎక్కడ తెలుస్తుందేమో అని రిపోర్ట్ తీసుకొని లాక్కొని వెనక్కి పట్టుకునేసరికి ఇది మీరు చూడాల్సిన పని లేదమ్మా అది అంత ఇంపార్టెంట్ కాదని చెప్పేసరికి ఎందుకు నువ్వు ఇంత మిస్టీరియస్ గా బిహేవ్ చేస్తున్నావు ఏమైంది అని చెప్పేసరికి హీరోయిన్ ఆ పేపర్ లాక్కుంటే నా దగ్గర ఇంకా కూడా ఉన్నాయని చెప్పి తన ఫోన్ లేవనేది చూపిస్తుంది. అది చూసిన వాళ్ళ మదర్ ఏమో కోపంగా ఒక్కసారిగా షాక్ తన్ని కొడుతూ నువ్వు ఇలానే బిహేవ్ చేసేది ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అది కూడా ఎవరో తెలియని పర్సన్ తోటి నైట్ నెల స్పెండ్ చేస్తావని చెప్పి హీరోయిన్ వైపు తిరిగి ఈ విషయం నువ్వు ఎవరికి కూడా చెప్పకూడదు చెప్తే నువ్వు అసలు తట్టుకోలేవు చూడని చెప్తే అవునా సరే అయితే నేను అడిగినట్టు నాకు ఐడి కార్డ్ అది కూడా ఇంటికి సంబంధించింది ఇస్తేనే నేను ఒప్పుకుంటానని చెప్పేసరికి సరే నువ్వు అడిగినట్టే నీకు 2 days లోపు నీకు పంపించేస్తాను ఇంటి రిజిస్ట్రేషన్ అని చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆ రిజిస్ట్రేషన్ వాళ్ళ గ్రాండ్ మాకు అలా ఉంటుంది అలా తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని అలాగే అది కూడా కార్డు రావడంతో వెంటనే చూడు గ్రాండ్ మా మనకి ఇక్కడే రిజిస్ట్రేషన్ కూడా వచ్చింది ఇంటిది అని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ మా కార్డు తీసుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తను ఇక్కడ ఎలా బతుకుతుందో ఏమని వాళ్ళ గ్రాండ్ మా అదే టెన్షన్ పడుతూ ఉంటుంది. అలా తను అయితే సరే ఇప్పుడు నువ్వు ఇక్కడే ఉండిపోవచ్చు అలాగే నువ్వు బాగా చదువుకోవచ్చు కూడా అని చెప్తుంది. మరోవైపు ఏమో హీరో వాళ్ళ సిస్టర్ అలాగే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కూడా ఇద్దరు కలిసి హీరో వాళ్ళ సిస్టర్ ఏమో తను ప్రెగ్నెంట్ అనే విషయం దీని అంతటికి కారణం కూడా హీరోయిన్ తను అస్సలు వదిలిపెట్టకూడదని చెప్తే సరే అయితే తన దగ్గర ఎన్నో చదువుకున్న బుక్స్ ఉన్నాయి కదా వాటిని కనుక మనం చింపేస్తే తను ఇంకేం చదువుకుంటుంది ఎగ్జామ్స్ లో కూడా ఫెయిల్ అవుతుందని చెప్పేసరికి వాళ్ళిద్దరు కూడా హీరోయిన్ రూమ్ లేక అనేది వెళ్తారు. అలా తను ఎంతోగానో ప్రిపేర్ చేసుకున్న పేపర్స్ నేమో చింపడం ఎందుకు రెండు కూడా తిప్పి పెడితే తను కన్ఫ్యూజ్ అయ్యి వేరే ఎగ్జామ్ ని వేరేలా రాస్తుంది. అప్పుడు తను ఖచ్చితంగా మార్క్స్ రావు కదని చెప్పేసరికి వాళ్ళు కూడా అలానే చేస్తూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ అనేది వస్తుంది. అలా హీరోయిన్ రావడంతో వాళ్ళిద్దరు కూడా ఏం తెలియనట్టు
నిలబడతారు. అలా నిలబడేసరికి హీరోయిన్ మీరు ఇక్కడ ఏం చేస్తున్నారని అంటే, "ఏమీ లేదు మా బ్రదర్‌ని చూడడానికి వచ్చాము." అంతే ఇంకంతకు మించి ఇంకేం లేదు మేము వెళ్తున్నామని వాళ్ళు వెళ్ళిపోయేసరికి హీరోయిన్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళి తననేది లేపుతూ ఉంటుంది. అలా లేపుతూ ఉండేసరికి తనేదో తన కళ్ళు కొట్టడం అలాగే ఒకసారి కళ్ళు తెరవడం చూసి తన నుండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, "నువ్వు ఇంకెప్పుడు ఇలానే పడుకొని ఉంటావు. నన్ను ఎంతమంది బుల్లి చేస్తుర్రు. నీ వైఫ్‌గా రెస్పాన్సిబిలిటీ అన్నా నువ్వు తీసుకోవాలి కదా! ఇక్కడ నేను ఇంకెక్కువ రోజులు కూడా ఉండనని" చెప్తే అప్పుడు అక్కడికి డాక్టర్ వచ్చి, "ఇదిగోండి నేను ఇంకా కొన్ని మొత్తం కూడా చేంజ్ చేసేసాను. అవన్నీ కూడా తీసుకోండి. తనకి త్వరలోనే రికవరీ ఫుల్ అయిపోతాడు. రాను రాను కొంచెం డెవలప్ ఉందని" చెప్పేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా డాక్టర్ నుండి మీరు మంచిగా చేస్తున్నారు చేయండి అని చెప్పేసరికి ఇదంతా కూడా హీరో వాళ్ళ మదర్ విని నువ్వే తన దగ్గరుండి చూసుకోమని చెప్తారు. అలాగే వేటిపైన కూడా పట్టించుకోవద్దని రేపు మార్నింగ్ హీరో వాళ్ళ సిస్టర్‌కి హాస్పిటల్‌లోన సర్జరీ ఉంది. నువ్వు తన్నే తీసుకొని వెళ్ళిపోవాలి. నేనే వెళ్ళేదాన్ని కానీ నాకు మీటింగ్ ఉంది. నేను వెళ్ళిపోలేనని చెప్తే హీరోయిన్ ఏమో నేను వెళ్ళాలా తను నా మాట వింటుందా అని చెప్పేసరికి ఖచ్చితంగా వింటుంది నేను చెప్తాననేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. తర్వాత హీరో వాళ్ళ మదర్ ఏమో వాళ్ళ సిస్టర్‌ని బయటికి పిలిచి నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి. హీరోయిన్‌తో పాటు కలిసి నువ్వు హాస్పిటల్‌లోన అబోర్షన్ సర్జరీ చేపించుకొని చెప్పేసరికి నేను తనతో పాటు వెళ్ళనన్నా కానీ ఇది నేను చెప్తున్న మాట నేనే కనుక వచ్చేదాన్ని. నీకు ఆల్రెడీ చెప్పాను కదా! ఇక నుంచి వెళ్ళు లేకపోతే నేనేం చేస్తానో నాకు తెలుసు. నువ్వు చేసింది ఒక చెండాలమైన పని. మళ్ళీ ఇప్పుడు మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో సరే అయితే నేను వాళ్ళ సిస్టర్‌తో వెళ్తాను సూరంత్ అని చెప్తే అయితే నువ్వు హీరోయిన్ వాళ్ళ సిస్టర్‌కి కూడా చెప్పావా? ఇంకా ఎంతమందికి చెప్తావు? అలా చెప్పి మన ఫ్యామిలీ మొత్తాన్ని కూడా తీర్చి రోడ్డున పెడతావా ఏంటని చెప్పేసరికి లేదు మమ్మీ నేను హీరోయిన్ తోటి వెళ్తానని ఒప్పుకుంటుంది. అలా వాళ్ళ మదర్ అక్కడి నుంచి వెళ్ళిపోయినాక హీరోయిన్ కూడా వెళ్తే ఇదంతా కూడా ఆల్రెడీ హీరోయిన్ వాళ్ళ సిస్టర్‌కి చెప్పేసి ఉంటుంది. అలా వాళ్ళ సిస్టర్ ఏమో సరే అయితే మనకు తన్ని బుల్లి చేసి ఇంకొక మంచి పని దొరికిందని చెప్పేసరికి హీరో వాళ్ళ సిస్టర్ కూడా ఒప్పుకుంటుంది. వాళ్ళు అలా కార్లో వెళ్ళిపోయిన వెంటనే తనేమో బయటకు వచ్చేసి ఇప్పుడు చెప్తాను మా అక్క ఎలా చదువుకుంటుందో అలాగే తనకి ఇలా బ్లాక్ మార్క్ పడితే ఖచ్చితంగా ఏ యూనివర్సిటీ కూడా తన్ని స్కూల్లోకి జాయిన్ చేయించుకోరని. అలా వెంటనే వాళ్ళ హాస్పిటల్కి వెళ్ళేసరికి అది చూసిన హీరో వాళ్ళ సిస్టర్ నాకు కొంచెం భయం వేస్తుంది నాకంటే ముందు నువ్వు వెళ్ళొచ్చు కదా అని చెప్తే సరే అని వాళ్ళిద్దరు కూడా చేతులు పట్టుకొని ఉన్నప్పుడు అన్ని ఫొటోస్ కూడా తను అనేది తీస్తుంది. అలా తీసి అన్నోన్ అకౌంట్ ద్వారా తను అనేది మొత్తం కూడా వాళ్ళ స్కూల్లోన పోస్ట్ చేసేస్తుంది. అవన్నీ చూసిన వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే మరోవైపు మీ హీరోయిన్ ఇవేమీ తెలియనట్టు తను చదువుకుంటూ ఉంటే అప్పుడే తనకు ఒక అమ్మాయి ఫోన్ చేసి ఒకసారి నువ్వు చూడు అందులో ఏం జరుగుతున్నాయి నువ్వు ప్రెగ్నెంట్ అంట కదా ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అయిపోయింది. నువ్వు హాస్పిటల్కి వెళ్ళి గైనకాలజిస్ట్ లో చెక్ చేసుకున్నావని కూడా చెప్తున్నారని చెప్పేసరికి హీరోయిన్ అవన్నీ కూడా చూస్తుంది. అలా చూసిన వెంటనే తను అనేది స్క్రీన్ షాట్ తీసుకుని ఇలా అయితే కాదు ఇలా అంతా కూడా నాకు బ్లాక్ మార్క్ పడితే నాకు మంచి యూనివర్సిటీలో సీట్ రాదని చెప్పి వెంటనే తను కిందికి అనేది వెళ్ళిపోతుంది. అలా డైరెక్ట్ గా వెళ్ళి హీరో వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి ఇదిగోండి ఇది ఎలా ఉందో నాకు ఇలా కావాలని ప్రతి ఒక్కటి కూడా బ్లేమ్ చేస్తే నేను ఇలా ఒప్పుకుంటానని చెప్పేసరికి సరే అని ఇంట్లో ఉన్న బట్టలని పిలిచి ఇవన్నీ కూడా ఎవరు చేపించారు వెంటనే వాళ్ళని పట్టుకోమని చెప్తారు. ఇదంతా చూసిన వాళ్ళేమో భయపడిపోతూ ఉంటారు ఎక్కడ వాళ్ళ పేర్లు వస్తాయో ఏంటని. కానీ ముందు అక్కడికి మళ్ళీ బట్టలలో చేసి వాళ్ళ అన్నో నా కొడుతోటి సార్ అలాగే ఐపీ అడ్రస్ కూడా మేము పట్టుకోలేకపోయామని చెప్పేసరికి సరే అయితే ఇంకొక కొత్త ప్లాన్ కూడా హీరోయిన్ చెప్తుంది. అలా కూడా దొరకకపోయేసరికి హీరోయిన్ సరే ఇప్పటితో ఇది వదిలిపెట్టండి మీరే ఏదో ఒక విధంగా క్లారిటీ ఇచ్చేటట్టు చేయమని హీరో వాళ్ళ మదర్కి చెప్తే నువ్వు అసలు టెన్షన్ పడద్దు నువ్వు అనుకున్న ఈ యూనివర్సిటీలోనే నీకు వస్తుందని చెప్పి తను అనేది అక్కడ నుంచి పంపించేస్తుంది. తర్వాత హీరోయిన్ ఏమో సరే అయితే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను నాకు కూడా చదువుకునేటివి చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పేసరికి వాళ్ళ మదర్ కూడా సరే ఫస్ట్ నువ్వు హీరో పైన కూడా కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి అలాగే అని చెప్తే హీరోయిన్ ఏమో అయితే సరే ఫస్ట్ హీరో రూమ్ లో కూడా కొన్ని కెమెరాస్ పెట్టి ఇవ్వండి ఎందుకంటే ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు కదా అని చెప్పేసరికి వాళ్ళ మదర్ కూడా ఒప్పుకుంటుంది. తర్వాత హీరోయిన్ ఏమో పైకి హీరో దగ్గరికి వెళ్ళి తనకనేది ఆకుపెంచర్ చేస్తూ ఈ రోజంతా కూడా ఏం జరిగాయో అలాగే వాళ్ళ సిస్టర్ ఏం చేసిందో అలాగే హీరో వాళ్ళ సిస్టర్ ఏం చేసిందో మొత్తం కూడా చెప్తూ హీరోతో మాట్లాడుతూ ఉంటే హీరోకి తెలియకుండా ఒక చిన్న స్మైల్ అనేది వస్తుంది. అలా స్మైల్ రావడం చూసి ఇది నేను ఒక నార్మల్ గా అనుకుంటున్నానేమో అంతకు మించి ఇంకేం లేదని ఉంటుంది. తర్వాత మరోవైపు మీ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అలాగే హీరో వాళ్ళ సిస్టర్ కొంచెంలో తప్పిపోయాము లేదనుకో మా అమ్మ ఖచ్చితంగా మనల్ని చంపేస్తుందని చెప్పేసరికి అవునా సరే అయితే రేపు ఎలాగో తను ఎగ్జామ్ రాయడానికి వెళ్తుంది తను ఎగ్జామ్ రాయనినట్టు చేస్తే ఖచ్చితంగా తను ఇక్కడ నుంచి అవమానపడి చనిపోతుందని చెప్పేసరికి అవును ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలని చెప్పేసరికి అప్పుడే హీరోయిన్ కోసం వాటర్ తీసుకెళ్తున్న మేడ్ దగ్గరికి హీరో వాళ్ళ సిస్టర్ వెళ్ళి ఇదిగో ఈ డ్రగ్ వాటర్ లో కలిపి తనకి ఇవ్వు తను ఖచ్చితంగా స్పృహ తప్పి కింద పడిపోతుంది లేదంటే ఎలాగ నీ కొడుక్కి హెల్త్ బాగాలేదు
ఉంటది కదా, అలాగే నీ కొడుకు ఎంత మనీ కావాలంటే అంత మనీ ఇస్తామని చెప్పేసరికి తనేమో ఆ పని మనిషి భయపడిపోతూ ఉంటే, నువ్వు ఇలా చేయవ, ఈ విషయం కనుక ఇంకా ఎవరికైనా చెప్పినా నీకే ఇంట్లో కూడా పని రాకుండా చేస్తానని చెప్పేసరికి ఆ పని మనిషి ఏమో భయపడి హీరోయిన్ కి నీళ్ళు ఇస్తుంది. అలా హీరోయిన్ ఏమో నీళ్ళు అన్నీ కూడా బయటకు అనేది ఉమ్మేస్తుంది. ఎందుకంటే తనకు ఆల్రెడీ మొత్తం కూడా వీడియో రికార్డింగ్ తో సహా చేసుకుంటే వాళ్ళిద్దరు ప్లాన్ అలా స్టెప్స్ పై నుంచి చూడడంతో ఈ విషయం వీళ్ళకి తెలియక మన ప్లాన్ సక్సెస్ అయింది, రేపు ఎలా ఎగ్జామ్ రాస్తుందో మేము కూడా చూస్తామని చెప్తే మరోవైపు మా హీరోయిన్ ని తన దగ్గర కూర్చోపెట్టుకుని తనకు అనేది మసాజ్ చేస్తూ ఉంటుంది. అలాగే ఈ రోజు వాళ్ళ సిస్టర్ ఏం చేసింది అన్ని కూడా చెప్తూ, కానీ తను కూడా మా ఫ్యామిలీ మెంబరే కదా, అలాంటప్పుడు నేను తను ఎలా చేయాలి, కానీ ఇప్పుడు నాకు అంతకంటే ముఖ్యమైన ఇంపార్టెంట్ మా గ్రాండ్ మని బెటర్ గా చూసుకోవడం, అంతకు మించి ఇంకేం లేదు, నేను వేటిని కూడా పట్టించుకోనని చెప్పి నెక్స్ట్ డే తను ఎగ్జామ్ రాయడానికి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి ఇదే మంచి టైం, తనకు సంబంధించినవి బుక్స్ అన్ని కూడా తీసుకొని వచ్చి కాల్ చేద్దామని చెప్పి, సరే అని హీరో వాళ్ళ సిస్టర్ ఏమో నేను బయట ఉంటేనే ఎవరైనా వస్తే చెప్తాను, నువ్వు లోపలికి వెళ్ళి చేయమని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో లోపలికి వెళ్ళి తను ఎంతో కష్టపడి రాసుకున్న నోట్స్ ని మళ్ళీ కాల్చాలని చూస్తుంది. అలా కాల్చాలని చూసేసరికి ఒక్కసారిగా హీరోకి స్పృహ వచ్చి గట్టిగా తన చైన్ అనేది పట్టేసుకుంటాడు. అలా పట్టేసుకొని నీకేమైనా పిచ్చి పట్టిందా, ఇక్కడ ఏం చేస్తున్నావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్పేసరికి అక్కడ హీరో లేవడంతో తను షాక్ అయిపోయినా కానీ వెంటనే మళ్ళీ ప్లాన్ వేసుకొని, నువ్వు ఇప్పటికి లేచావని నీకోసం ఎన్ని సేవలు చేస్తానో తెలుసా అని చెప్తే, నిజంగానో నువ్వేనా నాతో పాటు ఇన్ని రోజులు ఉండిందని చెప్పేసరికి, అవును, కానీ నీ సొంత వైఫ్ మా సిస్టర్, తనేమో ఎప్పుడు స్టడీ అని ఇక్కడ నుంచి వెళ్ళిపోయేది, అందుకే నేను నీకోసం రోజు ఇక్కడ నిన్ను క్లీన్ చేసి నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేదాన్ని అని చెప్పేసరికి హీరో సరే అయితే ఇక్కడ నుంచి వెళ్ళిపోని తను పంపించిన వెంటనే సూర్యనేమో బయటకు వచ్చి, ఇప్పుడు ఎలాగో మీ బ్రదర్ ఖచ్చితంగా నార్మల్ అయిపోయాడు కదా, ఇప్పుడు మా సిస్టర్ ప్లేస్ లో నేను వచ్చి పెళ్లి చేసుకుంటాను, నువ్వే నాకు హెల్ప్ చేయాలని చెప్పేసరికి హీరో వాళ్ళ సిస్టర్ కూడా సరే అంటుంది. అలా వెంటనే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పేసరికి అక్కడికి వాళ్ళ గ్రాండ్ మా వస్తుంది. ఎందుకంటే హీరో వాళ్ళ మదర్ ఏమో బిజినెస్ ట్రిప్ కింద వేరే ఊరికి అనేది వెళ్ళిపోయి ఉంటుంది. అలా తను చాలా హ్యాపీగా ఒప్పుకొని తన కొడుకు మనవడికి నయమైందని హ్యాపీగా నవ్వుతూ ఉంటుంది. దీని అంతటికి కారణం కూడా హీరోయిన్ వాళ్ళ సిస్టరే అని తను నిన్ను చాలా జాగ్రత్తగా చూసుకునిందని చెప్పేసరికి, అవునా గ్రాండ్ మా వాళ్ళు చెప్పేది నిజమని చెప్తే, అవును తనే ఇదంతా చేసింది, నీ వైఫ్ అసలు ఏ పని కూడా చేయదు, తను ఎప్పుడు కూడా చదువు లేదంటే బయట తిరగడం, అంతకు మించి ఇంకేం లేదని చెప్పేసరికి హీరో వీళ్ళ మాటలు వింటే నేను కూడా పిచ్చోని అవుతానని అనుకుంటాడు. అలా వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళ మదర్ ఏమో వాళ్ళ గ్రాండ్ మా ఏమో ఇలా చెప్పడం తప్పు కదా, ఇన్ని రోజులు కూడా హీరోనే కదా తను చాలా జాగ్రత్తగా చూసుకునిందని చెప్పేసరికి, గ్రాండ్ మా నీకు తెలుసు కదా తను ఎలాంటిదో, అలాంటప్పుడు తను మన ఫ్యామిలీకి కరెక్ట్ కాదు కదా, ఇదిగో తను చాలా మంచి అమ్మాయి, అలాగే తను చాలా బాగా చదువుకుంటుంది, తన్ని మా అన్నకు వైఫ్ గా తెచ్చుకుంటానని చెప్పేసరికి ఆ గ్రాండ్ మా కూడా సరే అంటుంది. అలా అన్న తర్వాత హీరోయిన్ అప్పుడే ఎగ్జామ్ కంప్లీట్ చేసుకొని వస్తే వాళ్ళ గ్రాండ్ మా ఏమో, నువ్వు పైకి వెళ్ళాల్సిన పని లేదు, ఇదిగో ఇక్కడే ఉండి చదువుకోలేదంటే నువ్వు నీ డార్మెటరీకి వెళ్ళి చదువుకోపు, నేను ఎవరు కూడా డిస్టర్బ్ చేయరు కదని చెప్తే, నేను ఇక్కడికి వెళ్తే హీరోని ఎవరు చూసుకుంటారని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో నేను చూసుకుంటానని చెప్తుంది. అలాగే సరే అయితే నేను అక్కడ నుంచి వెళ్ళిపోతే నాకు కొన్ని ఎగ్జామ్స్ పేపర్ కావాలని చెప్పేసరికి వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అలా హీరోయిన్ ఏమో పైకి వెళ్ళిపోయి చూసేసరికి హీరో నడుస్తూ ఉంటాడు. అలా హీరోయిన్ రావడం చూసి ముందుకు వెళ్దామని చూస్తే అనుకోకుండా స్లిప్ అయి కింద పడిపోతాడు. అలా కింద పడిపోవడంతో హీరోయిన్ చాలా స్పీడ్ గా వెళ్ళి తను అనేది పట్టుకుంటుంది. అలా గట్టిగా ఇద్దరు కూడా హగ్ చేసుకుంటారు. అలా హగ్ చేసుకునే వెంటనే హీరోయిన్ ఏమో, ఇప్పుడు నువ్వు మొత్తం కూడా స్పృహ వచ్చిందని నువ్వు బాగానే ఉన్నావని అంటే, బాగానే ఉన్నాను కానీ నిన్ను చూసినా కొంచెం ఎగ్జైట్ లో నా ఇలా నడవలేకపోయానని చెప్పేసరికి, సరే ఇక్కడ కూర్చొని నేను కూడా ఇప్పుడే వస్తానని చెప్పి హీరోయిన్ అనేది అంటే, ఇదిగో డివోర్స్ పేపర్స్ అని చెప్పేసరికి హీరో, ఈ డివోర్స్ పేపర్స్ ఎందుకు, నేను నీకు అసలు డివోర్స్ ఇవ్వాలనుకోవట్లేదు అని చెప్పేసరికి, ఇన్ని రోజులు కూడా నేను నిన్ను చూసుకున్నాను, అలాగే మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా నాకు చదువుకు బాగానే చూసుకున్నారు కాబట్టి ఇంకెప్పుడు కూడా నేను డిస్టర్బ్ చేయను, అలాగే నీ దరిదాపులకు కూడా రానని తను ప్రామిస్ చేసేసరికి హీరో, నేను అసలు డివోర్స్ ఒప్పుకోను, ఎందుకంటే నువ్వు అంటే నాకు చాలా ఇష్టం, నీ పైన చాలా ఇంట్రెస్ట్ ఉందని చెప్తారు. అలా చెప్పేసరికి హీరోయిన్ అవేం పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే మరోవైపు ఏమో వాళ్ళ పేరెంట్స్ కంపెనీ దాదాపు బ్యాంక్రప్ట్ అయ్యే స్టేజ్ అనేది వచ్చి ఉంటుంది. ఇలా ఇప్పుడు మనకి ఎవరు హెల్ప్ చేస్తారు ఏంటని చెప్తే హీరోయిన్ ఫెంగ్ ఫ్యామిలీలో ఉంది కదా, తను హెల్ప్ అడిగితే తను ఖచ్చితంగా చేస్తుంది, అలాగే మన కంపెనీకి ఇన్వెస్ట్ కూడా చేస్తారు వాళ్ళని చెప్పేసరికి, అవును ఇది కూడా మంచి ఆలోచన అంటారు. మరోవైపు మీ హీరోయిన్ తన లగేజ్ అంతా కూడా సర్దుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో, ఎక్కడికి వెళ్తున్నావు ఏంటంటే, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అందుకే నేను డార్మెటరీలో ఉండి చదువుకోవాలనుకుంటున్నాను, నేను ఇక ఇప్పుడు ఎలాగ నీకు నార్మల్ గానే ఉన్నావు కదా అని చెప్పి తన అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో, ఇక్కడే ఉండన్నా కానీ తను పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా తను వెళ్ళిపోతూ ఉంటే హీరో ఏమో తెలియకుండానే తను చాలా సాడ్ గా అయిపోతూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ ఏమో తన డార్మెటరీ దగ్గరికి వెళ్తే అక్కడ కొంతమంది ఉండి, ఇదిగో నీకు టాప్ మార్క్స్ వచ్చాయి చూడు ఇప్పుడు రాసిన ఎగ్జామ్ లోనని చెప్పేసరికి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా కనుక నేను ప్రతి ఎగ్జామ్ రాస్తే నేను అనుకున్న యూనివర్సిటీలో
మంచి సీట్ వస్తుందని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే అప్పుడు అక్కడికి ఒక అమ్మాయి వచ్చి నిన్ను చూడడానికి మీ పేరెంట్స్ వచ్చారని చెప్తారు. అది విన్న హీరోయిన్ ఏమో కిందికి వెళ్ళి చూస్తే వాళ్ళ పేరెంట్స్ కోపంగా నువ్వు హీరో దగ్గరికి వెళ్ళి మా కంపెనీలోనే కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసేటట్టు చేయమని చెప్తే హీరోయిన్ నేను అసలు దానికి ఒప్పుకోను, ఎందుకంటే నేను తన నుంచి దూరం వచ్చేసాను, మీకు కావాల్సింటే మీరు ఏమైనా చేసుకుని అని చెప్పేసరికి వాళ్ళ స్టెప్ మదర్ ఏమో తను మీ డాడీ కదా, తనకి ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది, నువ్వే చూసుకొని హెల్ప్ చేయాలి కదా అన్నా కానీ హీరోయిన్ పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. వాళ్ళేమో ఇంటికి వచ్చి ఇప్పుడు ఎలా ఏం చేయాలని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అలా ఆలోచిస్తూ ఉండేసరికి ఇప్పుడు మనం ఎలాగైనా కానీ హీరో హెల్ప్ అడగాలని అంటూ ఉంటే అప్పుడు అక్కడికి సిస్టర్ వచ్చేసి హీరోయిన్ ప్లేస్ లో తను వెళ్తానని వాళ్ళ దగ్గరికి అనేది వెళ్తారు. అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు కొంచెం చిన్న అమౌంట్ కావాలి, మీరు ఎలాగో రిచ్ పర్సన్స్ కదా మా కంపెనీలో కొంచెం ఇన్వెస్ట్ చేయండి, మనకి ఎలాగో ఒక రిలేషన్ ఉంది కదా అని చెప్పేసరికి హీరో ఉండి అవునా నాకు అసలు తెలియదు కదా అంకుల్ మనకి ఎలాంటి రిలేషన్ ఉందో, నాకు ఇప్పుడు హెల్త్ బాగాలేదు, నేను ఇంకా మీతో కొంచెం మాట్లాడలేను, నేను ఇక్కడ వెళ్ళి రెస్ట్ తీసుకుంటానని తను అక్కడ నుంచి వెళ్ళిపోతూ అక్కడ ఉన్న డివోర్స్ పేపర్స్ ని అక్కడే పెట్టి వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో ఆ డివోర్స్ పేపర్ ని చేతిలో తీసుకొని ఆ పేపర్స్ పైన ఉన్నది చదివి తను చాలా హ్యాపీగా ఫీల్ వాళ్ళ పేరెంట్స్ కి అప్పుడే చెప్పకూడదని ఆ పేపర్స్ తో పాటు తను కూడా కిందికి అనేది వస్తుంది. మరోవైపు ఇవన్నీ కూడా వాళ్ళ సిస్టర్ తీసుకోవడం చూసి వెంటనే హీరోయిన్ కి ఫోన్ చేసి మీ సిస్టర్ అలాగే మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మనీ అడగడానికి వచ్చారు, అలాగే డివోర్స్ పేపర్స్ కూడా తీసుకుని వెళ్ళారని చెప్పేసరికి హీరోయిన్ నీ ఇష్టం నీకు నచ్చినట్టు చేసుకోమని చెప్తారు. అలా చెప్పేసరికి తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. తర్వాత హీరో ఏమో తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి వెంటనే సూ ఫ్యామిలీ మొత్తం కూడా కనుక్కోమని అక్కడ వాళ్ళు ఎలాంటి వాళ్ళో కనుక్కోమని చెప్పి ఫోన్ కట్ చేసేస్తాడు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ బయటకు వచ్చిన వెంటనే ఇవిగో ఈ పేపర్స్ ఏంటివో చూడండి అని అంటే ఇవి డివోర్స్ అగ్రిమెంట్ పేపర్స్ కదా, ఇవేంటికి నీకేం పని వస్తాయని చెప్తే ఇందులోనే హీరోయిన్ తో సైన్ చేపిస్తే తను ఖచ్చితంగా డివోర్స్ ఇచ్చేస్తుంది, అలాగే హీరోతో నేను పెళ్లి చేసుకుంటానని చెప్పేసరికి వాళ్ళు కూడా సరే అంటారు. అలా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఇందులో డివోర్స్ పేపర్ సైన్ చేయని చెప్తే హీరోయిన్ నేనెందుకు సైన్ చేయాలని ఇప్పుడు రిచ్ కోడలు అలాంటప్పుడు నేనెందుకు డివోర్స్ పైన సైన్ చేస్తానని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో ఇదిగో మీ గ్రాండ్ ఇంకా నా చేతుల్లోనే ఉందని చెప్తే హీరోయిన్ కోపం వచ్చి తన్ని కొడుతుంది. అలా కొట్టి వెంటనే తన ఫోన్ తీసుకుని ఇలా అయితే కాదని చెప్పి హీరోకి ఫోన్ చేసి మా గ్రాండ్ కొంచెం జాగ్రత్తగా చూసుకోవా, తనకి ఎమర్జెన్సీగా నువ్వే తన దగ్గర ఉండని చెప్పి తన వార్డ్ నెంబర్ కూడా చెప్పేసరికి హీరోయిన్ నువ్వు టెన్షన్ పడద్దు మొత్తం కూడా నేనే చూసుకుంటానని చెప్పేసరికి హీరోయిన్ కి అప్పుడు ధైర్యం వస్తుంది. మరోవైపు మా హీరో డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గ్రాండ్ గురించి అడిగితే తనకి లాస్ట్ స్టేజ్ క్యాన్సర్, తను అసలు బతకలేదు, ఇప్పుడు ఆల్రెడీ తను ముసలి అవడంతో తను చాలా కష్టపడుతుందని చెప్తే హీరో ఉండి తను జాగ్రత్తగా చూసుకుని తను చాలా కష్టపడిందని చెప్పి అక్కడ నుంచి హీరో వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన వెంటనే హీరోయిన్ ఏమో నేను ఇందులో సైన్ చేయాలంటే నాకు 20 మిలియన్ కావాలని చెప్తే వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అదే చెప్తుంది, అలా మనం ఈ ఇంటిని అమ్మేద్దాం డాడీ, తర్వాత తనకు 20 మిలియన్ ఇస్తే డివోర్స్ పైన సైన్ చేస్తుంది, అలాగే నేను హీరోయిన్ పెళ్లి చేసుకుంటే మనం మళ్ళీ రిచ్ అవుతాము, అలాగే తన్ని నేను మన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసేటట్టు చేస్తానని చెప్పేసరికి వాళ్ళు కూడా సరైన ఒప్పుకుంటారు. తర్వాత హీరోయిన్ ఏమో వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్తే నీకు చాలా మంచి మార్క్స్ వచ్చాయి కదా, అందుకే నువ్వు నచ్చిన యూనివర్సిటీలో నువ్వు సీట్ తీసుకోవచ్చు అని చెప్తే తను చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. హీరో వాళ్ళ సిస్టర్ ఏమో ఏడుస్తూ హీరో దగ్గరికి వెళ్ళి బ్రదర్ ఇదిగో చూడండి తనే అందరికి కూడా స్టేట్మెంట్ పంపించినట్టుంది, తను ఫస్ట్ క్లారిఫై ఇవ్వమను, తనే ప్రెగ్నెంట్ అన్నట్టు నేను కాదని అని చెప్పేసరికి ఆ మాటలు విన్న హీరో చాలా కోప్పడతాడు. తను నీలాగా ఒక అమ్మాయి కదా, తను కూడా నీలాగా చదువుకుంటుంది కదా, ఆ మాత్రం తెలియదు అని చెప్తే కాదు బ్రదర్ నాకు తను మంచిది కాదు, అసలు నాకు తను నీకు అసలు సెట్ కాదు, నీకు హీరోయిన్ వాళ్ళ సిస్టర్ సెట్ అవుతుందని చెప్పినా కానీ హీరో పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోయి వెంటనే తన అసిస్టెంట్ కి ఫోన్ చేసి తను ఇదంతా ఎవరు చేశారో మొత్తం కూడా కనుక్కొని అలాగే సూ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా బ్యాంక్రప్ట్ చేయమని చెప్తాడు. అలా సరే అని తన ఫోన్ కట్ చేశాక మరోవైపు ఏమో హీరోయిన్ దగ్గరికి వాళ్ళ సిస్టర్ వచ్చి ఇదిగో డివోర్స్ పైన సైన్ చేయని చెప్తే హీరోయిన్ 20 మిలియన్ అని చెప్పేసరికి ఇదిగో నేను నీకు మొత్తం ట్రాన్స్ఫర్ చేస్తున్నాను, ఈ పేపర్స్ పైన సైన్ చేయని చెప్పేసరికి హీరోయిన్ ఫస్ట్ నాకు మనీ రావాలి అప్పుడే సైన్ చేస్తానని చెప్తుంది. అలా మొత్తం కూడా మనీ పంపించాక హీరోయిన్ ఏమో డివోర్స్ పైన సైన్ చేస్తుంది. అలా మరోవైపు ఏమో హీరోయిన్ హీరో దగ్గర ఏమో వాళ్ళ గ్రాండ్ మా అలాగే వాళ్ళ సిస్టర్ కూడా ఇద్దరు తనకి హీరోయిన్ మంచిది కాదు, తను అసలు చదువుకోవడం తప్ప ఇంకేమి కూడా తెలియదు, మన ఫ్యామిలీకి సెట్ కాదని తను హీరోకి ఫ్యూచర్ వైఫ్ గా వద్దని చెప్తూ ఉండేసరికి అది విన్న హీరో ఎందుకు తను ఇన్ని రోజులు కూడా నన్ను చూసుకునింది కదని చెప్తే వాళ్ళేమో పట్టించుకోరు. అలా హీరో డామినేట్ చేసేసరికి హీరో అస్సలు ఒప్పుకోడు. మరోవైపు ఏమో హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి తను ఇప్పుడు డివోర్స్ పైన సైన్ చేసింది, మనం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అని చెప్పి చూస్తే వాళ్ళ దగ్గర ఏవి కూడా ఉండవు, అన్ని కూడా అమ్మేసి ఉంటారు. అలా డివోర్స్ పేపర్స్ తీసుకుని డైరెక్ట్ గా హీరో వాళ్ళ ఇంటికి అనేది వెళ్ళిపోతారు. వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా గొడవ అలానే జరుగుతూ ఉండేసరికి అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వచ్చి ఇదిగో తను డివోర్స్ సైన్ చేసింది చూసుకొని చెప్తే తను డివోర్స్ పైన సైన్ చేస్తే నేను ఎందుకు ఒప్పుకుంటానని చెప్పి ఆ పేపర్స్ ని చింపేస్తాడు.
హీరో వాళ్ళ నాన్నకి ఫోన్ వస్తుంది. వాళ్ళ కంపెనీ బ్యాంక్రప్ట్ అయినట్టు. అది చూసిన హీరో ఏమో వాళ్ళందరిని కూడా బయటకి పంపించేయమని గార్డ్స్‌తో చెప్తే, హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో హీరో వాళ్ళ సిస్టర్‌ని పిలుస్తున్నా కానీ తను పట్టించుకోకుండా అలానే ఉండిపోతుంది. ఇది చూసిన వాళ్ళ సిస్టర్‌కి చాలా కోపమొస్తుంది. మరోవైపు ఇప్పుడు మనం బ్యాంక్రప్ట్ అయిపోయాం. ఇప్పుడు అలానే ఏడుస్తూ ఉంటే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో అవేం పట్టించుకోకుండా నవ్వుతూ ఉండేసరికి వాళ్ళ మదర్ "నువ్వెందుకు నవ్వుతున్నావు? మనకిప్పుడు ఏదో ఒక ఇల్లు చూడని చెప్తే, ఇది మీ ఇష్టం. మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి. మీరింకా ఏమి ముసలి వాళ్ళు కాలేదు కదా అమ్మ! నా ఫ్రెండ్ దగ్గరికి నేనే ఒక దాని దగ్గర వెళ్ళిపోతున్నాను అని చెప్పి తను వాళ్ళ పేరెంట్స్‌ని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి హీరోయిన్ దగ్గరికి మళ్ళీ వాళ్ళ సిస్టర్ వచ్చేసి, "ఇదంతా కూడా ఎవరు చేశారో చూపిస్తాను ఉండు. నీకు ఇంకా నమ్మకం కలగకపోతే" అని చెప్పి, అంతకంటే ముందు హీరోయిన్ నిన్ను ఎలా కేర్ చేస్తుందో చూపిస్తానని హీరోయిన్‌కి అనేది ఫోన్ చేస్తే, ఇంకా న్యూస్ అనేది ఇంకా పోలేకుండా అలానే ఉంటుంది. అప్పుడు హీరోయిన్ ఏమో తను ఇంకా అలానే బాధపడుతుంది. అవన్నీ పట్టించుకోవద్దామని చెప్పు. తను బానే ఉంది కదా! తన గురించి నేను కావాల్సుంటే అఫీషియల్‌గా పంపిస్తానని చెప్పేసరికి ఆ మాటలవన్నీ విని అంటే నిజంగానే ఇదంతా కూడా హీరోయిన్ వాళ్ళ సిస్టరే చేసింది. హీరోయిన్ ఏమో చాలా మంచిది. నేను ఇన్ని రోజులు నమ్మిన అమ్మాయే మోసం చేసిందని తను అనుకుంటూ ఉంటుంది. మరోవైపేమో హీరో వాళ్ళ గ్రాండ్‌మా దగ్గరికి వెళ్లి హీరోయిన్ వాళ్ళ గ్రాండ్‌మాని చూసి అక్కడి నుంచి హీరోయిన్‌కి ఎగ్జామ్ ఉండడంతోటి తనని దగ్గరుండి డ్రాప్ చేయాలని అక్కడికొస్తాడు. కానీ ఇదంతా కూడా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ చూసి నాకు కావాల్సినటువన్నీ కూడా తను దక్కించుకునింది. అలాంటప్పుడు నేనెందుకు తనంతలా హ్యాపీగా ఉంటే చూడడం అని చెప్పి ఒక నైఫ్ తీసుకొని హీరోయిన్ అక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చంపాలని చూస్తూ ఉంటుంది. మరోవైపు మీ హీరో "నీకు ఎగ్జామ్ ఇంపార్టెంట్. నువ్వు మంచిగా చదువుకో" అని చెప్తూ ఉంటే అప్పుడే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ వచ్చి హీరోయిన్ పొడుద్దామని చూస్తే హీరో అడ్డం వెళ్ళడంతోటి తన చేయికనేది దెబ్బ తగులుతుంది. అలా పోలీసులు రావడంతోటి తను అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతే హీరో ఏమో "నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు" అని చెప్పినా కానీ హీరోయిన్ "అది కాదు ఇంపార్టెంట్. హాస్పిటల్‌కి వెళ్దామని" చెప్తే "ఇది చాలా చిన్న దెబ్బ. నువ్వు పట్టించుకోవద్దు పద" అని చెప్పి తన్ని కార్‌లో నెట్టేసి డోరేసి డ్రైవర్‌కేమో ఎగ్జామ్ సెంటర్ దగ్గరికి పంపియమని చెప్తారు. మరోవైపేమో హీరోయిన్ వాళ్ళ సిస్టర్‌ని ఒక రూమ్‌లోకి తీసుకొని వెళ్తే అక్కడికి హీరో వాళ్ళ సిస్టర్ రావడంతోటి "ఇదంతా కూడా నువ్వే కావాలని చేసావు కదా" అని చెప్తే హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో "నువ్వు కూడా నిజంగానే నమ్ముతున్నావు. ఇదంతా మా సిస్టర్ చేసిన ప్లాన్. కావాల్సింటే ఈ గార్డ్స్‌ని ఇక్కడ నుంచి పంపించే నాన్న నీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తానని" చెప్పేసరికి హీరో వాళ్ళ సిస్టర్ ఏమో కోపంగా గార్డ్స్ పైన "మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి. నేను తనతో సెపరేట్‌గా మాట్లాడాలని" చెప్తే వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ సిస్టర్ ఏమో ఫస్ట్ ఈ కట్లు విప్పు అప్పుడు నీతో మంచిగా మాట్లాడతానని చెప్తే "అవును నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్. నన్ను ఇలా ఎలా చేస్తావు? నాకు నీ పైన నమ్మకం ఉందని" ఆ కట్లన్నీ కూడా విప్పేస్తుంది. అలా విప్పేసిన వెంటనే ఒక్కసారిగా తన ఒరిజినల్ ఫేస్ అనేది చూపిస్తుంది. అలా చూపించి "నువ్వు ఇంత స్టూపిడ్ అని అస్సలు అనుకోలేదు తెలుసా? నేను నిజంగానే నీ 18th బర్త్‌డే రోజు నీకు డ్రగ్ ఇచ్చి ఒక రూమ్‌లోకి పంపించాను. నువ్వు ఆ పర్సన్ తోటి స్పెండ్ చేసావు. ఆ వీడియో కూడా నా దగ్గర ఉంది. అలాగే నేను ఇన్ని రోజులు కూడా కేవలం నా యూజెస్ కోసం వాడుకున్నాను. నువ్వు ఒక రిచ్ ఫ్యామిలీ అమ్మాయివి కాబట్టి ఇలా వాడుకున్నాను. అలాగే మీ అన్న డిజేబుల్డ్ కాబట్టి ఇష్టం లేక పెళ్లి చేసుకోలేక మా సిస్టర్‌ని నా ప్లేస్‌లో పంపించానని" చెప్తా అంటే "ఇవన్నీ కూడా నువ్వే చేసావు. నా ప్రెగ్నెంట్ రిపోర్ట్ అలాగే నేను అబార్షన్‌కి వెళ్ళింది కూడా నువ్వే కదా ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిందని" అంటే "అవునని. ఇప్పుడు కనుక నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే ఆ వీడియో మొత్తం కూడా సోషల్ మీడియాలో పంపిస్తాను. అప్పుడు మీ మదర్ గురించి తెలుసు కదా" అని చెప్తే హీరో వాళ్ళ సిస్టర్ కూడా "సరే నువ్వు చెప్పినట్టే చేస్తానని" అంటుంది. అలా నెక్స్ట్ డేనే హీరో వాళ్ళ మదర్ అక్కడికి వస్తే హీరోయిన్ పలకరిస్తే "నేను ఒక 5 డేస్ లేకపోయేసరికి ఇంట్లో చాలా పెద్ద పెద్ద పనులే జరుగుతున్నట్టున్నాయి కదా" అని చెప్తే హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోకుండా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి హీరో వాళ్ళ మదర్ కోపం తనేమంతగా పట్టించుకోదు. నెక్స్ట్ డే ఒక చిన్న పార్టీ లాగా అరేంజ్ చేయడంతో ఇదే మంచి అవకాశం అనుకున్న హీరో వాళ్ళ సిస్టర్ ఒక గ్లాస్ లేకనే డ్రగ్ కలిపి అది వాళ్ళ బ్రదర్ దగ్గరికి అనేది వెళ్తుంది. ఇప్పుడు ఎలాగో తను మంచి మార్క్స్ వచ్చి అలాగే మంచి యూనివర్సిటీకి వెళ్తుంది కాబట్టి "మీరు చాలా లక్కీ బ్రదర్" అని చెప్తే "అవునా నీకు ఇన్ని రోజులకి మంచి బుద్ధి వచ్చిందా ఏంటి" అని చెప్తే వాళ్ళ సిస్టర్ ఏమో అవేం పట్టించుకోకుండా "ఇదిగోండి ఇద్దరు కూడా గ్లాసెస్ టోస్ట్ చేసుకుని ఇద్దరు తాగండి" అని చెప్తే వాళ్ళిద్దరు కూడా సరే అని చెప్పి ఇద్దరు కూడా అలానే తాగేస్తారు. అలా తాగిన తర్వాత అది చూసిన వాళ్ళ సిస్టర్ ఏమో "బ్రదర్ నన్ను క్షమించు. ఇది నేను కావాలని చేయట్లేదని" చెప్పి తను ఏడుస్తూనే ఉంటుంది. ఇదంతా కూడా చూసిన హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో కోపంగా "నా ప్లాన్ సక్సెస్ అయ్యిందని నేను పైకి వెళ్తున్నాను. మీ బ్రదర్‌ని అక్కడికి పంపించమని" చెప్తుంది. అది అర్థం చేసుకున్న హీరోయిన్ వాళ్ళ సిస్టర్ కూడా సరే అని ఫస్ట్ తను పైకి వెళ్తుంది. "నువ్వు చెప్పినట్టు నేను చేశాను కదా! ఇప్పుడు ఎవిడెన్స్ అన్ని కూడా డిలీట్ చేయని చెప్పేసరికి నువ్వు నన్ను ట్రిక్ చేయాలని చూడొద్దు. నేను ఫస్ట్ మీ బ్రదర్ తోటి స్పెండ్ చేశాక అప్పుడు అన్ని డిలీట్ చేస్తాను. నువ్వు ఒకటే స్మార్ట్ కదా! నీకంటే నేను ఎక్కువ" అని చెప్పేసరికి తను ఇలా మాట వినదని వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్తుంది. అలా చెప్పేసరికి తను ఏ ఫ్లోర్‌లో ఉందని చెప్తే 3rd ఫ్లోర్ అని చెప్పేసరికి తనతో పాటు ఉన్న బాడీ గార్డ్స్ అందరికి కూడా తన్ని పట్టుకొని పోలీసులకు అప్పగించి తన ఫోన్‌ని పలగొట్టని చెప్పేసరికి బాడీ గార్డ్స్ అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి "సరే అయితే నువ్వు ఈ విషయం ఎవరికీ కూడా చెప్పొద్దు. మా సిస్టర్ ఇలాంటిదని తెలిస్తే నేనే చాలా పెయిన్ అనుభవిస్తాను కదా" అని చెప్పేసరికి తను ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి "మా బ్రదర్‌కి ఏదో అవుతుంది. నువ్వు ఒకసారి లోపలికి వెళ్ళి చెక్ చేయమని" చెప్తే హీరోయిన్ కూడా సరే అని లోపలికి వెళ్తుంది. అలా లోపలికి వెళ్ళిన వెంటనే హీరో "నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు?
నాకెవరో మెడిసిన్ ఇచ్చారు అందుకే ఇలా అవుతుంది. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అన్నా కానీ హీరోయిన్ పట్టించుకోదు. అలా వాళ్ళిద్దరు కూడా కలిసి ఆ నైట్ అనేది స్పెండ్ చేసేస్తారు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ ఏం జరిగిందో తెలుసుకొని సిగ్గుపడుతూ ఉంటే హీరో ఏమో కొంచెం నువ్వు రెస్ట్ తీసుకో నైట్ చాలా కష్టపడ్డట్టున్నావు కదని చెప్తే హీరోయిన్ నాకేం పర్లేదు నేను బాగానే ఉన్నాను నేను స్కూల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పి తను రెడీ అవుతానని వెళ్ళేసరికి హీరో నవ్వుకుంటూ ఉంటాడు తను చూసి. అలా నవ్వుకుంటూ ఉండేసరికి హీరోయిన్ ఇంకా సిగ్గుపడి అక్కడి నుంచి పరిగెత్తుంది. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరో ఏమో నీకు ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాను పద అని చెప్పి తను అనేది ఒక రీసెర్చ్ ల్యాబ్ అనేది తీసుకొని వెళ్ళిపోతాడు. అది కూడా క్యాన్సర్ కి మెడిసిన్ కోసమని తను అక్కడికి వెళ్తే మా గ్రాండ్ మా కోసమే నేను ఇవన్నీ చేయాలనుకున్నాను. ఇప్పుడు అదే నాకు కోరికగా తీరిపోయింది. ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇందులో నేను ఏది కావాల్సింటే అది రీసెర్చ్ చేసుకోవచ్చు అని చెప్పేసరికి నీకు నచ్చినట్టు ఉండొచ్చు అని పద ఫస్ట్ గ్రాండ్ మాని చూద్దామని చెప్పేసరికి సరే అని హీరోయిన్ అనేది వెళ్తుంది. అలా వెళ్ళేసరికి డాక్టర్ ఏమో తను పిలిస్తే తను బయటకు వస్తుంది. అలా బయటకు వచ్చి ఏం జరిగింది డాక్టర్ అని చెప్తే మీ గ్రాండ్ మా ఎక్కువ రోజులు బతకదు తను ఎప్పుడు చనిపోతుందో కూడా చెప్పలేం మీరు కొంచెం స్ట్రాంగ్ గా ఉండండి అని చెప్పేసరికి హీరోయిన్ ఆ మాట విని బాధపడుతుంది. అలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటే హీరో ఏమో వాళ్ళ గ్రాండ్ మాతో మాట్లాడుతూ గ్రాండ్ మా నేను హీరోయిన్ వాళ్ళ హస్బెండ్ ని మీరు టెన్షన్ పడొద్దండి నేను తను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ మా కూడా ఒక్కసారిగా తన ఓపిక లేని దానిలాగా భయపడిపోతూనే అలానే హీరోయిన్ తలపైన చేయి వేస్తూ తను చాలా మంచిగా చూసుకోండి అంతకు మించి నాకు ఇంకే ఆశలు కూడా లేవు తను చాలా కష్టపడింది నా వల్ల అని చెప్తూ ఉండేసరికి హీరోయిన్ ఏడుస్తూ ఉంటే ఒక్కసారిగా తన చేయి తీసుకొని హీరోయిన్ తలపైన పెడుతూనే అలానే చనిపోతుంది. అలా చనిపోయేసరికి అది చూసిన హీరోయిన్ ఏమో చాలా ఏడుస్తూ గ్రాండ్‌మా లెవ్వు గ్రాండ్‌మా నా కోసం ఒక్కసారి లెవ్వు గ్రాండ్‌మా అని గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. అది చూసిన హీరో ఏమో టెన్షన్ పడొద్దు. నువ్వు కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పి తనని అక్కడికనే తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఇంటికనే తీసుకొనొస్తాడు. అలా ఇంటికి తీసుకొనొచ్చినా కానీ తననేది ఇంకా అలానే డల్‌గా ఉండేసరికి హీరో ఇదంతా నా వల్లే కదా! నన్ను క్షమించని చెప్పేసరికి హీరోయిన్ అదేమొద్దు కానీ నాకిప్పుడు చాలా హ్యాపీగా ఉంది నీతో కలిసి ఉండడం అని చెప్పి నెక్స్ట్ డేనే వాళ్ళ గ్రాండ్‌మాని చూద్దామని అక్కడికనేది వెళ్తే అక్కడికి వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి మమ్మల్ని మీ సిస్టర్ చీట్ చేసింది. ఇప్పుడు మేము ఎలా బతకాలి? నువ్వైనా మాకు హెల్ప్ చేయి. ఇన్ని రోజులు నిన్ను పెంచి పెద్ద చేశాం కదా అని చెప్పినా కానీ హీరోయిన్ అస్సలు ఒప్పుకోకుండగా ఇంకొకసారి మా గ్రాండ్‌మా చనిపోయిన దగ్గరికి ఇక్కడికి వచ్చినా నేను అసలు ఒప్పుకోను. ఇప్పుడైనా కానీ తను కొంచెం పీస్‌ఫుల్‌గా ప్రశాంతంగా ఉన్నివ్వండి అని చెప్పేసరికి వాళ్ళు కోపంగా అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోతూ తననే తిడుతూ ఇన్ని రోజులు కూడా తను మనం ఎంత మంచిగా చూసుకున్నాం ఇవన్నీ నాకు అబద్ధాలు చెప్పావని వాళ్ళిద్దరిలో కూడా గొడవ పడిపోతారు. అలా గొడవ పడిపోయేసరికి హీరోయిన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని గట్టిగా నెట్టేస్తుంది. అలా 3 ఇయర్స్ తర్వాత హీరోయిన్ ఒక క్యాన్సర్‌కి ట్రీట్మెంట్ కనుక్కుంటుంది. అలా తను కనుక్కోవడంతో అందరికి కూడా ఎలా వాడాలో ప్రజెంటేషన్ ఇచ్చి తను చాలా హ్యాపీగా ఎక్స్‌ప్లెయిన్ చేసేసరికి అవి చూసిన హీరో అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఇన్ని రోజులు మేము బుల్లి చేసిన అమ్మాయి తనేనా? తను ఎంత స్ట్రాంగ్‌గా నిలబడి తను ఎంత మంచిగా చేసిందని అందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటే హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అక్కడ హీరో ఏమో తనకి మోకాళ్ళ పైన కూర్చొని ప్రపోజ్ చేస్తాడు. అలా ప్రపోజ్ చేసేసరికి హీరోయిన్ కూడా చాలా హ్యాపీగా తన ప్రపోజల్ అనేది ఒప్పుకుంటుంది. హీరో ఏమో తనకి రింగ్ అనేది తొడిగేస్తాడు. అలా కొద్ది రోజుల తర్వాత వాళ్ళిద్దరు కూడా అఫీషియల్‌గా పెళ్లి అనేది చేసుకుంటారు. అలా పెళ్లి చేసుకునేసరికి హీరోయిన్ ఏమో తనకి కిస్ చేయబోతూ ఉంటే హీరోయిన్ తన్ని ఫస్ట్ ఆపు అని చెప్పి "నీ డ్యూటీస్ నీకు గుర్తున్నాయి కదా" అని చెప్పేసరికి హీరో నవ్వుతూ నాకెందుకు గుర్తులేవు నిన్నెప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే చిన్నపిల్లలా కేర్ చేయాలని చెప్పేసరికి ఇవన్నీ మాటలు నువ్వు స్పృహ లేకున్నప్పుడు చెప్పిన మాటలు అంటే నువ్వు ఇదంతా కూడా యాక్టింగ్ చేసావా ఏంటని చెప్పేసరికి హీరో అవును మేము యాక్టింగ్ చేసాం నా కార్‌కి యాక్సిడెంట్ చేపించాలనింది ఎవ్వరు. అలాగే మా ఫ్యామిలీ పైన ఇదంతా కూడా ఎవరు ఎలా చేశారో తెలుసుకోవాలని నేను కేవలం డిజేబుల్డ్ లాగా యాక్ట్ చేస్తున్నా. అది కూడా మా అమ్మ హెల్ప్ కోసం ఇదంతా కూడా వాళ్ళ అంకుల్ చేశారని తెలిసింది. అలాగే ఎవరు ఎలాంటి వాళ్ళో కూడా తెలిసింది నీ ద్వారా. అప్పుడు ఎప్పుడైతే నువ్వు నన్ను కేర్ చేసావో అప్పటి నుంచి నిన్ను ఇష్టపడడం స్టార్ట్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా హీరో ఏమో వెంటనే తనకనేది కిస్ చేసేస్తాడు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థాంక్స్.